యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై ఖాత్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడేటువంటి విషయం ఏమంటే ద్వాదశ రాశుల రాశి ఫలాలు రాహుకేతు పరివర్తనం వల్ల, రాహుకేతు మార్పు వల్ల ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు 12 రాశులకి. దీని గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్, తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. మొదటిగా మేషరాశి వారికి ఈ రాహుకేతు మార్పులు ఎలా ఉంటుంది అనే గురించి చూడబోతున్నాం. మేషరాశి వారి గురించి ఫస్ట్ మన అందరికీ తెలిసినట్లు ధైర్యం సర్వత్ర సాధనం అన్నట్లు మేషరాశి వారికి ధైర్యం ఎక్కువ. ధైర్యం ఒక మంచి అస్త్రం. అది ఉండే వారికి ఏ మార్పులే కానీ ఎలాంటి చెడ్డ మార్పుల్ని కూడా మార్చుకోవచ్చు. అలాంటి శక్తి ధైర్యవంతులకు ఉంటుంది. సో దట్స్ వై దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ బ్రేవ్ పీపుల్, బ్రేవ్ అండ్ బోల్డ్ పీపుల్. సో మేషరాశి వారికి ఇప్పుడు 12వ ఇంట్లో రాహు ఉండింది మీనరాశిలో, ఇప్పుడు కుంభరాశికి వచ్చింది. అప్పుడు కుంభరాశి వచ్చి మేషరాశికి 11వ ఇల్లు, శనిగ్రహ రాశి. అది 5వ ఇంటికి కేతు వచ్చింది. కన్యారాశిలో కేతు ఉండింది, సింహరాశికి కేతు వచ్చింది. ఇప్పుడు సింహరాశి వచ్చి మేషరాశి నుంచి 5వ ఇల్లు. పూర్వ పుణ్యస్థానానికి కేతు, లాభస్థానానికి రాహు. అప్పుడు మీరే అనుకోవచ్చు, లాభస్థానానికి రాహు 11 ఇంట్లోకి లాభస్థానం అంటే ఏకదశాస్థానం కోటి దోష నివారణం. ఏ గ్రహాలు వచ్చినానో సరే 11 ఇంట్లో ఏ గ్రహాలు ఉన్నానో లాభం కలిగిస్తుంది. మీకు మాకు అందరికీ జ్యోతిష్యం కాస్త తెలిసిన వాళ్ళకి తెలుసు, రాహు తర్వాత శని ఒకే మాదిరి ఫలాలు ఇస్తారని. శని తర్వాత రాహు ఏదైనా మంచిది చేయాలని అనుకున్నారంటే చాలు అనే వరకు డబ్బు కావచ్చు, మంచి సుఖాలు కావచ్చు, మంచి మంచి విషయాలు అది ఏముందో ఈ ప్రపంచంలో, ఓకే, ఆయురారోగ్య అష్టైశ్వరం అనుకోండి, అవి ఎంత అంటే మీరు దాన్ని ఎన్నుకలతో చూసేదాని కొరకు కుదరదు, అంత ఇస్తారనేది రూల్. శని పోల్ రాహు పోల్ కుడుపవరం మిల్లే కెడుపవరం మిల్లే. చెడు చేయాల్సినాను అలాగే చేస్తారు, బట్ మంచిది చేయాలని అనుకునేస్తే మీరు పదంతో వస్తుందంటే 100 ఏట్లు ఇచ్చేసిపోతారు. అలాంటి విషయం. దానివల్ల లాభస్థానంలో రాహు వచ్చిండేది మేషరాశి వారికి ఒక జాక్ పాట్ అని చెప్పొచ్చు. 5వ ఇంట్లో కేతు వచ్చింది కదా, అది కాస్త నెగటివ్ ఫలాలు ఇవ్వచ్చు. ఎలా అని చూస్తాం. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్కి పోతాం. స్టూడెంట్స్కి నార్మల్గా లాభస్థానంలో ఏ గ్రహాలు వచ్చానో లాభస్థానంలో గ్రహాలు ఉంటే హయ్యర్ ఎడ్యుకేషన్ని చూపిస్తుంది. దానివల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే స్టూడెంట్స్ అందరికీ జాబ్ పట్టే. వాళ్ళు అనుకున్నట్లు మంచి కాలేజీలు కావచ్చు, మంచి స్కూళ్ళు కావచ్చు, మంచి స్టడీస్ కావచ్చు, వాళ్ళు అనుకున్న బ్రాంచెస్ కావచ్చు, దాంట్లో మంచి స్కోర్ కావచ్చు, దొరికే యోగాలు ఉన్నాయి. బేసిక్ ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళకి నార్మల్ ప్రాబ్లం, అబ్నార్మల్ ప్రాబ్లం లేవు. తర్వాత నెక్స్ట్ కెరియర్ అని చూస్తున్నామంటే 2 విధాలు, ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి నార్మల్ ప్రాబ్లం, అబ్నార్మల్ ప్రాబ్లం లేవు. ప్రమోషన్స్ ఏదో చూడొచ్చు, ట్రాన్స్ఫర్స్ ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటుంది. సో ట్రాన్స్ఫర్స్ ప్లస్ ప్రమోషన్స్ 2 ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు గవర్నమెంట్లో ఏంది కాస్త ప్రాబ్లము, గవర్నమెంట్ సర్వెంట్స్కి రావచ్చు. ఫ్రమ్ జవాన్ టు దివాన్, కానిస్టేబుల్ టు కమిషనర్, కార్పొరేటర్ టు మినిస్టర్. ఎందుకంటే సూర్యుడు వచ్చి సింహరాశి అని చెప్తే సూర్యుడి ఒక రాశి. సూర్యుడి రాశిలో కేతు ఉండేటప్పుడు సూర్యుడి రాశిలో కేతు ఏం చేస్తుంది, కాస్త గవర్నమెంట్ సర్వెంట్స్కి లిటిగేషన్స్, అలిగేషన్స్, ఏదైనా నోటీసులు ఇవన్నీ వచ్చి కాస్త బాధ పెట్టచ్చు. సో దానివల్ల గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండేది మంచిది. డీవియేషన్స్ అంతా కాస్త తక్కువ చేసుకోవాలి. ప్రైవేట్ సెక్టర్ నో ప్రాబ్లం అని చెప్పినాను.
ఇంకా వ్యాపారస్తులకి ఎక్కువ లాభం ఉంది. 11 ఇంట్లో రాహు అని చెప్పేసాను. 11 ఇంట్లో లాభస్థానంలో రాహు ఉంటే కాయగూరలు అమ్మే నుంచి బట్టి బంగారు దాకా అమ్మే వరకు అందరికీ లాభం ఉంది. రూపాయికి తీసుకొచ్చినారంటే 5 అంతులు, ₹5 రాబు రావచ్చు. అదృష్టం అంటే ₹10 కూడా రావచ్చు. 10%, 10 టైమ్స్, 10% కాదు 10 టైమ్స్. ₹1కి 5 టైమ్స్, 10 టైమ్స్ అలా. సో ఇవన్నీ బెస్ట్. తర్వాత అందరికీ ఒకటి చెప్పొచ్చు, ఫినాన్షియల్ పరంగా మేషరాశిలో ఉండే వాళ్ళకి అందరికీ బాగానే ఉంటుంది. నార్మల్ ట్రబుల్స్, అబ్నార్మల్ ట్రబుల్స్ లేవు. దీంతో పాటు లాటరీ యోగం ఉంది. 1.5 సంవత్సరం మేషరాశిలో పుట్టిండే వాళ్ళు ఎవరే కానీ దానికోసము లాటరీ అంగడిలో కూర్చొనేది, రేస్ కోర్సులో కూర్చొనేసేది, క్లబ్లో పోయి కూర్చొనేసేది కాదు విషయం. ఓకే, రెగ్యులర్గా ఒక లాటరీ కొనడం ఒక అలవాటు పెట్టుకోండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అంతా పెద్ద పెద్ద కార్లు, ₹2 కోట్ల కారు టికెట్ చూస్తే ₹5,000, ₹10,000 ఉంటుంది. ఒక టికెట్ కొనుగోలు చేస్తే తప్పేం కాదు. అలా చేస్తే లాటరీ పడే యోగం ఉంది. బంపర్ ప్రైజెస్ 10 crores, 15 crores పెట్టి ఉంటారు. టికెట్ ప్రైస్ చూస్తే ₹1,000 ఉంటుంది. అలాంటి దానికోసము నెలకు ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఓకే. దానికోసం అక్కడే కూర్చొనేది లాటరీ యోగం ఉంది అనేసి లాటరీలో ఏదైనా డబ్బు చూసేయాలి కూర్చొనేది చేయకూడదు. లాటరీ యోగం ఉంది బికాస్ 11th ప్లేస్లో రాహు, కుంభరాశిలో రాహు, శనిగ్రహం ఇంట్లో రాహు ఉండేటప్పుడు ఏదైనా మీరు ఒక కర్మం చేస్తుందంటే దాంట్లో ఒక లాభం ఉండే యోగాలు ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకా మ్యారేజ్, ఎడ్యుకేషన్ అయింది, కెరియర్ అయింది, మ్యారేజ్ పెళ్లి సంబంధాలు కుదిరే యోగాలు ఉన్నాయి. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కాస్త ఇబ్బంది కలగవచ్చు. కానీ ఎందుకంటే 5వ ఇల్లు వచ్చి పూర్వ పుణ్యస్థానం, సంతాన స్థానం దాని వల్ల మీకు ఏదైనా సిమ్టమ్స్ హెల్త్ రిలేటెడ్ బాగాలేదంటే అది చూపించుకొని మీరు ట్రీట్మెంట్కి వెళ్ళేది మంచిది. ఓకే, లేదంటే ఒక 1 year పోస్ట్ పోన్ చేసుకునేది కూడా మంచిదే. నార్మల్గా ఉండేవాళ్ళు సంతానానికి వెళ్ళొచ్చు. హెల్త్ రిలేటెడ్ ఇదంతా కాస్త ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కాస్త పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ అయింది, కెరియర్ అయింది, మ్యారేజ్, ఇంకా సంతానం అయింది. దీని తర్వాత ఇంకేముంది, ప్రాపర్టీ పర్చేజ్ అవి ఇవి చేసేదానికి యోగాలు ఖండితంగా ఉంది. అప్రిషియేషన్ ఉండే ల్యాండ్స్ ఇవన్నీ కొనుగోలు చేసుకోవచ్చు. చాలా చీప్ రేట్కి ఇప్పుడు మీకు అమ్మేదానికి ఎవరు కావాల్సింటే మీరు రావచ్చు. ₹1,00,00,000 చెప్తూ ఉన్నారు, ఇప్పుడు చూస్తే 75 లక్షలు ఇచ్చేయండి ఇచ్చేస్తాను, 80 లక్షలు ఇచ్చేయండి ఇస్తాను అనే మాదిరిగా మీరు ల్యాండ్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఇవన్నీ కొనుగోలు చేసేది, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కూడా, డైమండ్స్ కూడా వచ్చే యోగాలు ఉన్నాయి. వెహికల్స్ కొనే యోగం ఉంది. ఎవరు వెహికల్ బిజినెస్ చేస్తుంటారో వాళ్ళు ఓకే, వాళ్ళు కొనే తీరాల్సిందే. ఎందుకంటే వెహికల్ వచ్చి డిప్రిషియేషనే. ₹1,00,00,000 బండి కొన్నామంటే ఒక 2 సంవత్సరాల తర్వాత 50 లక్షలకు అడిగేది పెద్ద విషయం. 50% పోతుంది. సో వెహికల్ బిజినెస్లో ఉండేవాళ్ళు దాన్ని చేసుకోవచ్చు, అమ్మేదో లేదా దాన్ని లాజిస్టిక్స్గా పెట్టుకొని చేసేదో. బట్ కార్లో అవి ఇవి మీ యూస్ కోసం కొనేది అవంతా కాస్త ప్రాబ్లం చేయొచ్చు అంతే. ఇంకా ఫినాన్షియల్ రిలేటెడ్ చెప్పినాను, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయింది. ఓకే, సో ఇంకా నెగిటివ్ పాయింట్స్ అని, ఫినాన్స్ బాగుంటుంది అని చెప్పినాను. నెగిటివ్ పాయింట్స్ అనేటప్పుడు హెల్త్ రిలేటెడ్ కాస్త ప్రాబ్లం రావచ్చు. నర్వ్స్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే 5వ ఇల్లు సింహరాశి, మేషరాశికి సూర్యుడి ఒక ఇల్లు. సూర్యుడు వచ్చి ఇంట్లో వచ్చి కేతు ఉంది. సో హార్ట్ ప్లానెట్ ఇంట్లో కేతు వచ్చి నరాలకు సంబంధమైన ఒక గ్రహం. దానివల్ల మీకు ఈ నర్వ్స్ రిలేటెడ్ ఏదైనా ట్రబుల్ సిమ్టమ్స్ ఉంది అంటే కాస్త జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకునేది మంచిది. చిన్న చిన్న వెహికల్ యాక్సిడెంట్స్, చిన్న చిన్న సర్జరీస్, ఆ సిమ్టమ్స్ అంతా ఉన్నాయంటే చిన్నగా ఇదంతా చేసుకునేయండి. పెద్దది కాకున్నట్లు చూసుకోండి. 2 వీలర్ 4 వీలర్లో కాస్త జాగ్రత్తగా ట్రావెల్ చేసేది చూసుకోవాలి. సో ఆల్మోస్ట్ మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో రాహు, కుంభరాశిలో రాహు చాలా ప్లస్ పాయింట్ ఇస్తుంది. మైనస్ పాయింట్ మాత్రం సూర్యుడు ఇంట్లో కేతు ఉండేదాని వల్ల, సింహరాశిలో కేతు ఉండేదాని వల్ల రావచ్చు. ఎలా అంటే పిల్లలకి ఉండే స్థానం, సంతాన స్థానం అని కూడా 5th ప్లేస్ అని చెప్తారు, పుత్రస్థానం అని. నార్మల్గా SLCకి ముందు ఉండే పిల్లలు అమ్మా నాన్నకి అంత ఇబ్బంది కలిగించేది ఛాన్సెస్ తక్కువే కదా. ఏదో గ్రౌండ్లో క్రికెట్ ఆడేటప్పుడు, ఏదో ఒక స్పోర్ట్స్లో ఆడేటప్పుడు ఏదో ఒక గొడవ వచ్చింది, చిన్నగా ఏదో వాడు కొట్టినాడు, వీడు తిట్టినాడు, ఇంతే చిన్నగా మూసిపోతుంది. అదే SSLC, PUC, గ్రాడ్యుయేషన్, పోస్ట్ ఇలాంటి చదివే వాళ్ళు, హాస్టల్లో చదివే పిల్లలు, మేషరాశి వాళ్ళకి ఎవరు ఉంటారో, మేషరాశి వాళ్ళకి పుట్టిన పిల్లలు ఈ మేజర్ పీపుల్ అనుకోండి, మైనర్ కాదు. మైనర్ అంటే అబోవ్ 18 ఉండే వాళ్ళకి ఏదైనా ఒక ఇబ్బంది వచ్చి వాళ్ళు చేయని తప్పే వెళ్ళిపోయిన అలిగేషన్ రావచ్చు,
లేదు వీడే ఇది ఇచ్చాడో నేనేదో చేసినాను అలా ఇలా అని ఏదో ఒక లవ్ అఫేర్ అనేసి వాళ్ళపైన వీళ్ళు అలిగేషన్ వేసేదో ఈ అమ్మాయితో వీడు ఏదో నోట్స్ తీసుకునే మాట్లాడేది కూడా నన్ను వీళ్ళిద్దరేమో మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరికి ఏమో ఉంది అనేసి చెప్పి అది పెద్ద స్కూల్లో కాలేజీలో ప్రిన్సిపల్స్ వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేసే మాదిరిగా ఇవన్నీ ఉండేదానికి ఎక్కువ ఉంటుంది ఛాన్స్. దానివల్ల ఎస్ఎల్సి పియూసీ పైన పిల్లలందరూ ఫాదర్ మదర్స్కి పేరెంట్స్కి ఫ్రెండ్స్ ఎక్కువ. ఓకే, నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మన కూతురికి మనమే ఫస్ట్ బాయ్ ఫ్రెండ్గా ఉండాలి, మన కొడుకుకి మనమే ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్గా ఉండాలి, అమ్మా నాన్న అలా ఉండాలి. నెక్స్ట్ వాళ్ళకి వచ్చే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళంతా మేమే ఫ్రెండ్స్ అయిపోతే సెకండ్ వచ్చేవాడు ఏమండి, సెకండ్ వచ్చేవారు ఎవరండి. సో దానివల్ల అలాంటి ఒక ఫ్రీడమ్తో వాళ్ళతో మాట్లాడితే కలిసి మాట్లాడితే మేజర్ పిల్లల్లో ఏదైనా కాస్త మార్పులు వచ్చేది, ఏది ట్రబుల్ లేకుండా ఉంటుంది. ఇల్లంటే ఆ ట్రబుల్ వచ్చి మీకు పెయిన్ ఇచ్చే మాదిరిగా రావచ్చు. ఇక 1.5 year సింహరాశిలో కేతు ఉండే దానివల్ల మేషరాశి వాళ్ళు దాని గురించి జాగ్రత్తగా ఉండాలా, హెల్త్ రిలేటెడ్లను జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాను. ఇదొకటే కాస్త మైనస్, మిగతంతా ప్లస్సే ఉంది. లాభస్థానంలో ఉండే రాహు మీకు చాలా లాభాలు ఇచ్చేదానివల్ల ఏదేది మంచిది చేసేదానికి అవుతుందో అన్ని ప్రయత్నాలు చేసి దాన్ని చేసి పెట్టుకోండి. సో దీని నుంచి బయట వచ్చేదానికి ఏం ప్రాబ్లం, ఏం సొల్యూషన్ ఏం గురించి, పరిష్కారం ఏమి? అందరికీ తెలుసు, కుంభకోణం ఈజ్ కన్సిడర్ అస్ టెంపుల్ సిటీ. నిజం చెప్పాలంటే కుంభకోణానికి మీరు 3 నెలలకు 6 నెలలకు అట్లీస్ట్ ఒకేషనల్ హాలిడేస్లో ఒక 4 రోజులు 3 రోజులు ట్రిప్ పెట్టుకున్నారంటే ఎంత మంచి మంచి టెంపుల్ ఉందో అన్ని టెంపుల్ చూసుకురావచ్చు. దీంట్లో నవగ్రహాలు చాలా ముఖ్యం. నవగ్రహాలు దర్శనం చేయండి అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months, అంటే 1.5 yearలో 3 times, లేదంటే 9 months ఒకసారి అంటే 2 times అలా చేసుకోండి. ఓకే, నవగ్రహాల్లో అన్ని గ్రహాలని దర్శనం చేయండి, సూర్యుడి నుంచి పట్టి రాహుకేతుల దాకా. అయితే రాహుకేతు మార్పు కదా, 1.5 సంవత్సరం ఉండేది, 11వ ఇంట్లో రాహు, 5వ ఇంట్లో కేతు. దానివల్ల ఏం చేస్తారంటే నాగనాథ స్వామి టెంపుల్ రాహు స్థలం, అదే మాదిరిగా నాగనాథ స్వామి టెంపుల్ కీழ்పెరుంపళ్ళం కేతు స్థలం. ఈ రాహు కేతులకు మాత్రము అభిషేకం మస్ట్ చేపించండి. అన్ని గ్రహాలు దర్శనం చేసుకోండి చాలు, ఈ రాహుకేతుకు మాత్రం ఒక అభిషేకం చేసి కాస్త చెప్పు. అభిషేకం అంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అక్కడ కూర్చుంటారు కదా, ఆ ఎనర్జీ మీకు పాజిటివ్ వస్తుంది. అది చేస్తే రాహుకేతు నుంచి ఈ మార్పులు వచ్చి మీకు ఏదే చెడు ఉన్నా తక్కువయ్యి మంచి ఫలాలు ఇంకా ఎక్కువ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే జరగాలి, చెడ్డది తగ్గాలి, మంచిది పెరగాలి అనే మాదిరిగా మేము సిద్ధి వినాయక సర్వేశ్వరంతో ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోతో పాటు కలిసి మాట్లాడతాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.